మీరందరూ కూడా ఇక్కడ నాకు యాజ్ పర్ ద శరత్ డిస్కషన్ ఇక్కడ మీరందరూ కూడా నాన్ ఐటీ లేకపోతే ఒక ఐటీ ఫీల్డ్ కానీ ఒక జాబ్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఐటీలోకి రావడానికి ఇంతవరకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే అన్ని కోడింగ్ జాబ్సే ఉంటాయి. ప్రతిదీ కూడా మనము ఆ జావానో ఊప్స్ కాన్సెప్ట్స్ ఈ పాయింటర్స్ ఇట్లాంటివి ఏదన్నా ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అది తప్ప మనకు అది ఉంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు అనే ఒక 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 మీరు అదే ఫీలింగ్లో ఉన్నారు. అది వస్తే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఈ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఏంటి అంటే ఎటువంటి కోడింగ్ లేని కోర్స్. ఓకేనా, ఎక్కడ మీరు కోడింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా కూడా నావిగేషన్. ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లోనే మనం నావిగేట్ చేస్తాం. వాళ్ళ రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏది, దాన్ని మనం అప్లికేషన్లో పెడతాం. యూజువల్గా ఇలాంటి మీరు ఎవరైనా మీ సీనియర్స్ కానీ మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ జావా .NET ఈ మిడిల్ వేర్ కానీ ఎట్లాంటివి చాలా చేస్తుంటారు కదా, వాళ్ళని ఒకసారి అడగండి, మీ ప్రాజెక్టు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మీ ప్రాజెక్టు దేని పర్పస్ మీద రెడీ అవుతుంది అని అడగండి. చాలామందికి వాళ్ళ ప్రాజెక్టు దేని పర్పస్కి తయారు చేస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపు తెలిసింది వాళ్ళ వర్క్ ఏంటి, ఆ సినారియోకు ఆ రోజు ఆ సినారియోకు వాళ్ళు ఏం చేయాలనేది తెలుసుకుంటారు అంతే. ఓకేనా, సో మన ప్రాజెక్ట్, మన ఫినాన్షియల్స్ కానీ, మన ఈ ఒరాకిల్ ఫ్యూజన్ ERPs కానీ ఏదైనా సరే, SAP అయినా గుర్తుపెట్టుకోండి, SAP అయినా ఆర్కిల్ అయినా CBL అయినా ఇలాంటివన్నీ కూడా ఒకటే కమ్యూనిటీ సంబంధించినవి. ఓకేనా, పీపుల్ సాఫ్ట్ ఇవన్నీ కూడా ఒకటే కమ్యూనిటీ, అది ERP కమ్యూనిటీ. ఇవన్నీ కూడా ERPsలో మాత్రమే మీకు అర్థమవుతుంది మనం చేసే వర్క్ ఏంటి, మన రిక్రూట్మెంట్ దేని పర్పస్ మీద చేసుకున్నారు, మనము ఇచ్చిన క్లయింట్ ఇచ్చిన వర్క్ను మనం ఎలా అర్థం చేసుకొని మనం వర్క్ చేయాలి అనేది ఒక ERPలో మాత్రమే అర్థమవుతుంది. మీకు అది అర్థమైంది అనుకోండి, మీరు ఏ జాబ్ చేయాలో మీకు అర్థమైంది అనుకోండి, వాడు ఎటువంటి టాస్క్ ఇచ్చినా కూడా ఈజీగా మీరు అనలైజ్ చేసుకొని వర్క్ చేస్తారు. ఓకేనా, సో దీంట్లో ఈ ERPలో SAP ఫస్ట్ టాప్ ప్రియారిటీలో ఉంటుంది. అది ఎక్కువ లాంగ్ లాస్టింగ్. ఇది మీరు పుట్టినప్పటి నుంచి ఇది ఉంది, గుర్తుపెట్టుకోండి. దాదాపు మోర్ దెన్ 30 years నుంచి SAP అనేది ఇండస్ట్రీలో ఉంది. తర్వాత ఆర్కిల్, CBL, పీపుల్ సాఫ్ట్, ఇంకా ఇవన్నీ కూడా టాప్ MNCsలో మాత్రమే వాడే అప్లికేషన్స్. అంటే ఏంటంటే అక్కడ మాత్రమే తయారు చేస్తారు. ఎందుకు అంటే ఒక 1000 people, 2000 employees, 3000 employees వర్క్ చేయగలిగి పెద్ద పెద్ద అప్లికేషన్స్ చాలామంది కస్టమర్లు వాడగలిగేవన్నీ కూడా వీటితో తయారు చేస్తారు. టాలీ ఉంది, టాలీ కూడా ఒక ERPనే. ఓకేనా, తర్వాత ERP 9 అని ఉంది, నెక్స్ట్ ఉంది, ఇట్లా చాలా చాలా పేర్లతో చిన్న చిన్న ఆఫీసుల్లో మీరు టాలీ అనే పేరు ఎప్పటి నుంచో వినే ఉంటారు. అది ఎక్కడ వాడతారు, ఒక 30 to 50 members ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ఆఫీస్లో వాడతారు. ఒక 10 members, 20 members, 30 members అట్లాంటి, అంటే చిన్న చిన్న ఆఫీసుల్లో అట్లా వాడతారు. సో రేంజ్కి తగ్గట్టుగా ERP అప్లికేషన్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు SAP అనేది ఎప్పటి నుంచో ఉంది, ఆర్కిల్ కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒరాకిల్లో ఈ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అనేది లేటెస్ట్గా వచ్చింది. ఓకేనా, 8 years అయింది అనుకోండి, ఇది 8th year అయిపోతుంది. అయితే దానికన్నా ముందు SAPలో మనకు FI and CO ఉంది కదా. సో జనరల్గా FICO అని అంటుంటారు, FICO అని. సో ఆ ఫినాన్షియల్స్ అనేది FI and CO అనే అప్లికేషన్స్, దాంట్లో డెవలప్మెంట్ సంబంధించి కొంతమంది రిక్రూట్ చేసుకొని ఏదైనా అప్లికేషన్ డిజైన్ డెవలప్మెంట్ని చేయమంటారు. ఓకేనా, ఈ FI and COకి 2 మాడ్యూల్స్ అనమాట. ఇవి 2 అప్లికేషన్స్, FI ఒక అప్లికేషన్, CO అనేది ఒక అప్లికేషన్. దీనికి 2 డిఫరెంట్ కానీ 2 కొలాబరేట్ అయ్యి ఒక వర్క్ను చేస్తారనమాట. ఓకేనా, సో దానికి కాంపిటీటర్గా ఒరాకిల్ వాళ్ళు, అంతవరకు ఒరాకిల్ డేటాబేస్ అని, DBA అని కొంచెం మాత్రమే ఉండేది, వేరే ఉండేవి. కానీ ఫస్ట్ టైం వాటిని ఏం చేస్తారంటే ఒక కొత్త టెక్నాలజీతో అప్పట్లోనే ఒరాకిల్ 10G అని స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకుని, ఒరాకిల్ 10G అని. ఓకేనా, ఫస్ట్ దాదాపు ఒక 25 years బ్యాక్ అనుకోండి, 25 years బ్యాక్ ఒరాకిల్ 10G అని ఉండేది. అది కూడా అప్పట్లో మనకు టెక్నాలజీ అంతంత మాత్రమే ఉండేది కాబట్టి దాని తగ్గట్టుగా అది ఒక హైయెస్ట్ మంచిగా ఉన్న డేటాబేస్ మెయింటైన్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్ ఒరాకిల్ 10G అని. తర్వాత స్లోగా మళ్ళీ ఏం చేశారంటే ఒరాకిల్ 11i అని ఒక అప్గ్రేడెడ్ వర్షన్ని రిలీజ్ చేశారు. 10G 11i. ఓకేనా, 10G తర్వాత 11i అని స్టార్ట్ చేశారు. దాని తర్వాత EBS, ఓకేనా, ఒరాకిల్ EBS అంటారు దాన్ని.
అది కూడా రాస్తాను. ఒరాకిల్ ఈబిఎస్ ఇప్పటికి కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒరాకిల్ 11i అనేది 2006, 7, 8, 9, 10, 11 ఈ 5-6 సంవత్సరాలు ఒక రేంజ్ భూమిలో ఉండేది. కానీ ఈబిఎస్ 2010లో అట్లా వచ్చిందనమాట. ఇది ఇప్పటికీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు కూడా దీంట్లో హైయెస్ట్ అంటే దీని 36 వరకు ఇచ్చారు. 2036 వరకు దీని టైం పీరియడ్ ఇచ్చారు. దాని తర్వాత ఇది ల్యాబ్స్ అయిపోతుంది అని. ఓకేనా? సో ఒరాకిల్ ఈబిఎస్ అనే దాన్ని R12 డిజైన్ చేసుకున్నారు. R12 అనే నెంబర్ ఇచ్చుకున్నారు. చూడండి, బాగా పేర్లు గుర్తుపెట్టుకోండి. దేని తర్వాత ఏది వస్తుంది అని. ఓకేనా? 10G, 11i, R12 వీటన్నిటి తర్వాత ఇది జరుగుతూ ఉండగానే ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉండగానే ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అని స్టార్ట్ చేశారు. ఒరాకిల్ ఫ్యూజన్ స్టార్ట్ చేశారు. నాట్ ఫినాన్షియల్స్, ఒరాకిల్ ఫ్యూజన్ డెవలప్ చేశారు. ఈ ఒరాకిల్ ఫ్యూజన్కి ఎందుకు సపరేట్గా రాశాను ఇక్కడ, ఈ 3 ప్యారల్గా ఎందుకు రాశాను అంటే, ఈ 3 కూడా ప్రతి సిస్టమ్ దానికి సంబంధించిన పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఆ కాన్ఫిగరేషన్ ఉంటే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగానే వర్క్ చేయాలి. ఇన్స్టాలేషన్ చేసుకున్నాకనే ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వర్క్ చేయాలి. కంపల్సరీగా కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేసి ల్యాప్టాప్స్ అయితే ఉండాలి. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. అయితే ఇప్పుడు వచ్చిన ఒరాకిల్ ఫ్యూజన్ 2017లో మనకి ఇండియాలోకి వచ్చింది. దానికన్నా 2-3 years ముందు వేరే కంట్రీస్లో యూఎస్, యూకేలో ఉండేది. ఓకే, సో ఈ ఫ్యూజన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లౌడ్ వర్షన్ అని అర్థం. క్లౌడ్ వర్షన్ అంటే ఎటువంటి ఇన్స్టలేషన్ అవసరం లేని ఒక సాఫ్ట్వేర్. మన క్లౌడ్ కంప్యూటింగ్ సేల్స్ ఫోర్స్ ఉంది కదా, సేల్స్ ఫోర్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన క్లౌడ్ వర్షన్. దాని తర్వాత ఈ ఒరాకిల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు స్లోగా అన్నీ అవుతున్నాయి, క్లౌడ్లోకి అన్ని కన్వర్ట్ అవుతూ ఉన్నాయి ఉదాంతో ఒకటి. అలాగా ఒరాకిల్ ఫ్యూజన్ అనేది క్లౌడ్ వర్షన్. దాంట్లో ఈ ఫ్యూజన్లో మనకు ఫినాన్షియల్స్ ఉంటుంది. ఓకేనా? ఫినాన్షియల్స్ అండ్ అప్లికేషన్. తర్వాత SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. తర్వాత HCM అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఒరాకిల్ ఫ్యూజన్ వర్షన్ అనమాట. ఫ్యూజన్ వర్షన్లో వర్క్ అయ్యేవి అన్నీ కూడా ఏది కూడా ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరం లేనివి. ఓకేనా? HCM అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే, వీటన్నిటి గురించి చెప్తాను నేను. తర్వాత ఇలా చాలా ఉంటాయి. ఇంకా ఆర్డర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. OM ఆర్డర్ మేనేజ్మెంట్. తర్వాత ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా ఫ్యూజన్ వర్షన్లో యూజ్ చేస్తున్న అప్లికేషన్స్. ఇంకా ఇన్వెంటరీ ఉంటుంది. ఓకేనా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, PMA పెట్టుకోండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? సో SAPకి కాంపిటేటర్గా వచ్చిన ఈ ఏంటంటే ఎందుకు సక్సెస్, ఇది హైయెస్ట్ సక్సెస్ అనమాట. ఇది ఎందుకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కూడా SAPలో ఎప్పటి నుంచో రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఒరాకిల్లోకి స్విచ్ అవుతున్నాయి. మొత్తం ఆ సాఫ్ట్వేర్ మాకు అప్లికేషన్ వద్దు, మేము ఒరాకిల్ అప్లికేషన్ వాడతాము. ఇప్పటి నుంచి ఒరాకిల్ మీద ప్రాజెక్ట్స్ జరగాలి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉందనుకో, సపోజ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, అన్ని ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక 20-30 years నుంచి, ఒక 20 years నుంచి SAP వాడుతుంది అనుకున్నాం. ఓకేనా? SAP FI&CO వాడుతుంది. అతనికి ఏమనిపించేది, ఇప్పటి నుంచి 2026 నుంచి నాకు వద్దు, నేను ఒరాకిల్ వాడతాను, ఒరాకిల్ ఫినాన్షియల్స్ వాడతాను అని అనుకుంటాడు. ఓకేనా? ఫినాన్షియల్స్ అంటే ఏంటి, ఏం చేస్తాం మనం ఫినాన్షియల్స్ అనే అప్లికేషన్లో అంటే, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వస్తున్నాయి, డిస్కౌంట్స్ కానీ, ఓకేనా, రీఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఇస్తున్నాయి ముందుగానే సెటప్ చేస్తేనే కదా. ఆ ఫినాన్షియల్ అప్లికేషన్లో మనం సెటప్ చేసి, ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఉంది అంటే ఎయిర్ ఇండియా అని ఉంది. ఎయిర్ ఇండియా అప్లికేషన్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్లో మనం టికెట్ బుక్ చేసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా. కానీ బ్యాక్ ఎండ్లో ఫినాన్షియల్ మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, HCM మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, SCM మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, తర్వాత ప్రొక్యూర్మెంట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇంకా మనకు ట్రాకింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అట్లా వేరే వేరే అప్లికేషన్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక మనకు ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్లో ఎయిర్ ఇండియా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా బుక్ చేసుకున్నాం అనుకోండి, మనీ కట్ అవ్వాలి, అప్లికేషన్ నుంచే మనీ కట్ అవ్వాలి.
మనీ కట్టవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సెటప్స్ అనేది చేయాలి. ఆ సెటప్స్ అనేది ఎక్కడ చేస్తాము? ఫినాన్షియల్స్ అనే అప్లికేషన్లో మనం తయారు చేసి దాన్ని దీనికి అటాచ్ చేస్తాం. అలాగా అప్లికేషన్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే ఏ అప్లికేషన్ అయినా సరే, మీరు స్విగ్గీ చూసుకోండి, జొమాటో చూసుకోండి, ఈవెన్ అమెజాన్ చూడండి, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా ఒరాకిల్ వాడేవి. జెప్టో, ఓకేనా? ప్రతి అప్లికేషన్ మీరు మొబైల్లో మీ దగ్గర ఉన్న ప్రతి అప్లికేషన్, మీరు చూసిన ప్రతి అప్లికేషన్లో డబ్బులతో ట్రాన్సాక్షన్ చేసే ఏ అప్లికేషన్ సరే, మనీ ట్రాన్స్ఫర్ చేసే అప్లికేషన్స్, ఓకేనా? జెప్టోలో మనం ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటాము, అమౌంట్ కడతాము. ఒకవేళ అమౌంట్ దాంట్లో ప్రోడక్ట్స్ లేకపోతే వెనక్కి వస్తాయి. స్విగ్గీ అయినా సరే ఆర్డర్ పెట్టుకుంటాం, డబ్బులు ఇస్తాం. అట్లా మనీ ట్రాన్సాక్షన్ చేసే ఏ అప్లికేషన్ సరే ఫినాన్షియల్స్ వాడాల్సిందే. సో ప్రతి ప్రాజెక్ట్లో, మీరు చూస్తున్న ప్రతి ప్రాజెక్ట్లో ఏదో ఒక ఈఆర్పి ఇన్బిల్ట్ అయి ఉంటుంది కంపల్సరీగా. సో క్లయింట్కి తగ్గినట్టుగా, క్లయింట్ అతని బడ్జెట్ తగినట్టుగా అతను ఏ సాఫ్ట్వేర్ అవసరమో, ఏ ఈఆర్పి అవసరమో ఆ ఈఆర్పిని పెట్టుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఎస్ఏపి ఎప్పటి నుంచో ఫోన్లో కంఫర్ట్ అదే జోన్, నాకు కొత్తది ఎందుకులే అనుకుంటే ఆపేస్తాడు. లేదు, ఎస్ఏపి ప్రాజెక్ట్ చూడండి, ఎస్ఏపి ప్రాజెక్టు మినిమం 1.5 year నుంచి 2 years ఉంటుంది. ఓ ప్రాజెక్టు కంపెనీకి వచ్చింది అంటే 1.5 year నుంచి 2 years ఉంటుంది. దీనివల్ల కంపెనీకి బెనిఫిటే, ఎంప్లాయీకి బెనిఫిటే. రెగ్యులర్గా శాలరీ వస్తుంది. ఒక 2 years పాటు అతనికి ఫినాన్షియల్గా రన్ అవుతూ ఉంటుంది. కానీ ఒరాకిల్ ప్రాజెక్ట్ అనుకోండి, 1 year అయిపోతుంది. ఇది ఎవరికి బెనిఫిట్? తక్కువ టైంలోనే అయిపోతుంది. క్లయింట్కి బెనిఫిట్ ఇది. సో క్లయింట్కి బెనిఫిట్ అయ్యే పనులే చేస్తాడు కదా, క్లయింట్కి బెనిఫిట్ అయ్యే పనులే చేస్తాడు కదా. సో లెస్ దాన్ ఇయర్ అంటే ఎగ్జాక్ట్గా 1 year ప్రాజెక్ట్సే ఉంటాయి. అంటే మనం 2 years కానీ 1.5 year చేసే ప్రాజెక్ట్స్ కానీ మనము 1 yearలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్కు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ 2 అప్లికేషన్స్ ఉన్నాయి, ఎఫ్ఐ అండ్ సిఓ. ఈ 2 అప్లికేషన్స్ను కాంపెన్సేట్ చేస్తూ ఇక్కడ మన ప్యారల్గా ఏం డెవలప్ చేశారు? ఒరాకిల్ ఫినాన్షియల్స్ అని ఒకటే అప్లికేషన్ డెవలప్ చేశారు. ఓకే, సో ఫినాన్షియల్స్ అనే అప్లికేషన్ దీంట్లో 4 తీసుకునే బదులు దీంట్లో 2 ఉంటారు. అండ్ తక్కువ టైంలో అయిపోతుంది, ఇన్స్టలేషన్ లేదు. ఓకే, ఇది డీప్గా చెప్పారనుకో, దీంట్లో కాన్సెప్ట్స్ డీప్గా చెప్తే దాదాపు 6 నెలలు పడుతుంది. ఓకేనా? పైన చెప్పుకుంటూ పోతేనే 3 నుంచి 4 months పడుతుంది. నార్మల్గా ఒక ఓవర్వ్యూ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ వెళ్తూనే ఒక 3-4 months పడుతుంది. కానీ అదే ఒరాకిల్ అనుకోండి, మీకు 45 days నుంచి 60 days అంతే, మ్యాక్సిమం అంతే. 45 days to 60 days మీకు సబ్జెక్ట్ డెవలప్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ రియలిస్టిక్, రియల్ టైం, మన రియల్ లైఫ్లో ఉన్నవే అప్లికేషన్లో పెట్టి దీన్ని సెటప్ చేయండి అంటారు అంతే. రియల్ లైఫ్లో మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగే ప్రతి ఇన్సిడెంట్, అంటే మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇన్సిడెంట్స్, మీరు షాప్కి వెళ్ళి కొంటారు, షాప్ వాడు బిల్ ఇస్తాడు, ఆ బిల్ సంబంధించి ఎలా వస్తుంది, అది వాడు ఎట్లా టైప్ చేసి ఎలా బిల్ ఇస్తున్నాడు, దాన్ని సెటప్ చేస్తేనే కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటారు, ఆ మిషన్లో పెట్టింటారు, ఆ మిషన్ దాని ద్వారా మన పేరు, మన నెంబర్ కొడతారు, బిల్ వచ్చేస్తారు. ఓకేనా? సో అది సెటప్ చేయడం. అలాంటివి మనం ప్రతిరోజు మీరు మొబైల్లో చూసుకుని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెట్టుకుంటారు, ఆర్డర్ వస్తుంది, మీరు ఆర్డర్ బుక్ చేస్తారు, ఆ బుక్ అయిన ప్రోడక్ట్ మన దగ్గరికి వస్తుంది, మనం మనీ పే చేస్తాం. మీరు బిఫోర్ మనీ పే చేస్తారా, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనీ పే చేస్తారా అనేది అక్కడ కూడా చాయిస్ ఉంటుంది. అలా ప్రతి చాయిస్ని, ప్రతి వర్క్ని, మనం రియల్ లైఫ్లో చేసే ప్రతి పనిని మీరు అక్కడ చేయొచ్చు. ఓకేనా? ప్రతి వర్క్ని మీరు అక్కడ చేయొచ్చు. అప్లికేషన్లో మనము చూస్తున్న ప్రతి ఇంటిగ్రేషన్, ప్రతి వర్క్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. సో ఇది ఫినాన్షియల్ సంబంధించి అసలు ఏం చేస్తాము మనం ఒరాకిల్ అప్లికేషన్లో, ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మొబైల్లో మనం బుక్ చేస్తాము, ఒక ప్రోడక్ట్ వచ్చింది, బుక్ చేయడం ఎలా చేస్తారు? అమెజాన్ సంబంధించి దాంట్లోకి యాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ క్లిక్ చేసి, ఆ నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి దానికి అమౌంట్ ఎంతో మీరు ఇన్ కేస్ మీరు అప్పుడే పే చేయడమా లేదా వచ్చిన తర్వాత పే చేయడమో చేస్తారు కదా. దానికి సంబంధించి సెటప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ సెటప్స్ అన్ని బ్యాక్ ఎండ్లో మనం సెటప్ చేసి పెట్టింటాం. అవన్నీ కూడా మనకు ఒరాకిల్ వాళ్ళతోనే, ఒరాకిల్ కానీ ఎస్ఏపి కానీ ఎవరైతే వాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్ ప్యూర్గా ఒరాకిలే వాడుతుంది, ఒరాకిల్ ఫినాన్షియల్సే వాడుతుంది. అమెజాన్ ప్యూర్గా ఒరాకిల్ ఫినాన్షియల్సే వాడుతుంది. ఇంకా మనకున్న అపోలో హాస్పిటల్స్, ఓకే, అపోలో, అమెజాన్, తర్వాత ఫ్లిప్కార్ట్. ఎందుకు ఇంత కంఫర్ట్, ఎందుకు అన్ని ఇవే దీనే వాడుతున్నాయంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ సెటప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, మినిమం నెంబర్ ఆఫ్ సెటప్స్. దీంట్లో ఒక 5-6 సెటప్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో 5-6 సెటప్స్ బదులు ఒక్క సెటపే చేస్తాం. ఆ ఒక్క దాంట్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడున్న జెప్టో, స్విగ్గీ, మీరు చూస్తున్న మ్యాక్సిమం అప్లికేషన్ అండ్ ఆల్ ద బ్యాంక్స్లో కూడా చాలా వరకు బ్యాంక్స్ అన్నీ కూడా మన ఒరాకిలే వాడుతాయి. ఓకేనా, ఇంకా నారాయణ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్, ఓకే, మాంటిసోరీ, ఓకేనా. నెక్స్ట్ టిప్స్, ద ఇండియన్ పబ్లిక్ స్కూల్. ఇవన్నీ చూడండి, మనకు తెలిసిన పేర్లే ఇవన్నీ కూడా ఒరాకిల్ అప్లికేషనే వాడతారు. ఎక్కడ వాడుతుంది ఒరాకిల్ అప్లికేషన్? చూడండి, ఇప్పుడు అపోలో ఉందనుకోండి, అపోలో హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తుంది? కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని ప్రోడక్ట్ ఇస్తుంది కదా. సో ఆ మనీ తీసుకొని ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఫినాన్షియల్ అనే అప్లికేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. సో సెటప్ చేయాలి కదా. మాకు ఫోన్పేతో రావాలి, లేకుంటే మొబైల్ నెంబర్ మొబైల్ యూపీఐతో రావాలి, లేదా కార్డ్ పేమెంట్ రావాలి. ఇవన్నీ కూడా ఆ కార్డ్ పేమెంట్ కానీ ఆ పేమెంట్ సెటప్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి అనేది, ఎలా ఉండాలని మనం సెటప్ చేసి పెట్టేస్తాం. కస్టమర్ ఏది అడిగితే అది ఓపెన్ అయ్యేలాగా అవన్నీ సెటప్ చేస్తాం మనం. ఆ సెటప్ దీంట్లో చేసి ఈ అపోలో అనే అప్లికేషన్కి, అపోలోకు ఉన్న అప్లికేషన్కి బ్యాక్ ఎండ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకేనా. సో అపోలోకు ఫినాన్షియల్స్ కావాలి, అపోలో ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడానికి హెచ్సిఎం అనే ఇంకొక అప్లికేషన్ కావాలి, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఈ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ దాంట్లో ఏం చేస్తారు అంటే ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేస్తారు. అంటే అపోలో కంపెనీ, అపోలో కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ వీళ్ళందరికీ హెచ్సిఎం అవసరమే. ఓకేనా. అందరి దాంట్లో మీకు స్టూడెంట్స్ డేటా ఉండాలి, టీచర్స్ డేటా ఉండాలి, ఎవరెవరు మారిపోతున్నారు, ఎవరెవరు శాలరీ ఎంత, ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ఎవరికి ఎంత శాలరీ వేసాము, ఓకేనా. సో ఎవరికి ఎంత కట్ చేసాము, ఇవన్నీ కూడా ఫినాన్షియల్స్ అండ్ హెచ్సిఎం కంపల్సరీగా ఉండాల్సిందే. సో వీటన్నిటిలో ఇక్కడ వాడుతున్న ఇవన్నీ కూడా దేనికి ఏది అవసరమైతే అది వాడుకుంటాం. అంటే ఇక్కడ అపోలో వాడికి నీకు ఇన్వెంటరీ అవసరం, ఓకేనా. ఇన్వెంటరీ అవసరం, ఆర్డర్ మేనేజ్మెంట్ అవసరం. ఆర్డర్ మేనేజ్మెంట్ ఎక్కడ చేస్తుంది? ఇన్వెంటరీ అంటే మామూలుగా అతన్ని అపోలో అనే దానికి సంబంధించిన ఈ గోడౌన్స్లో ఆ మెడికల్స్ సంబంధించినవన్నీ కూడా ఉండాలి, స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ మెడికల్ షాప్స్ కానీ హాస్పిటల్ కానీ పంపిస్తున్నారు కాబట్టి ఇన్వెంటరీ అప్లికేషన్ అటాచ్ చేసుకోవాలి, ఓకేనా. ప్రొక్యూర్మెంట్ ఉండాలి. వాళ్ళకు అపోలో వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఈ టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ సప్లై అవ్వాలి, ఓకేనా. ఎవరు సప్లై చేస్తారు? ఆ పర్టికులర్ కంపెనీకి చెందిన సప్లయర్స్, ఆ డీలర్స్ కానీ సప్లయర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు అపోలో కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ జెప్టో కానీ వాళ్ళ సప్లయర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అని సప్లై చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఆ ఎవరు ఎలా సప్లై చేశారు, వాళ్ళ మధ్య జరిగిన అగ్రిమెంట్స్ ఏంటి, ఓకేనా, అవన్నీ కూడా సప్లయర్కి ఆర్గనైజేషన్కి మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి అనేదన్నీ కూడా ఎస్సిఎం మాడ్యూల్లో ఉంటుంది. ఇప్పుడు నారాయణ వానికి ఎస్సిఎం అవసరమా? ఇన్వెంటరీ అవసరమా? ఆర్డర్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అవసరమా? నారాయణ చైతన్య స్కూల్స్కి, మాంటిసోరీ స్కూల్స్కి అవసరం లేదు కదా. సో వాళ్ళ అప్లికేషన్స్లో ఇవన్నీ అవసరం లేదు, వీళ్ళు వాడుకోరు. వాళ్ళకి కావాల్సింది ఫినాన్షియల్స్ అవసరం, వీళ్ళైతే హెచ్సిఎం అవసరం, అంతే, మిగతా అవసరం లేదు. సో ఇలాంటి అప్లికేషన్స్ మనం చూస్తున్న ప్రతి అప్లికేషన్లో ఎవరెవరికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ అవన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాం. ఇది మనం చేయబోయే ప్రాజెక్ట్స్, మనం చేసేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇది ఓవర్వ్యూ అనమాట. సో మీరు మన ఇన్స్టిట్యూషన్లో ఎలా అంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ కూడా మీకు ఓవర్వ్యూ ఉంటుంది, ఓకే. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, సినారియోస్ మీద చేయిస్తాం, ఓకే. సో అసలు డిస్కషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూస్తారు. సో మీకు ఏంటంటే మీరు బయటకు వెళ్ళినా కూడా మీకు ఒక ఈజీగా 20 lakhs
శాలరీ ఎర్న్ చేసేంత కెపాసిటీ మీకు వస్తుంది. సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. ఓకేనా, సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది మీకు. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే కంటెంట్ మీకు రీచ్ అవ్వాలి. ఫస్ట్ పక్కన వాళ్ళని చూసి వాళ్ళు జావా నేర్చుకున్నారు, నేను జావాకి వెళ్తాను, వాళ్ళు .NET నేర్చుకున్నారు, వాళ్ళు హైబర్నెట్ నేర్చుకున్నారు, ఇంకొకటి నేర్చుకున్నారు అని చెప్పి మీరు అవతలను కంపేర్ చేసుకుంటూ వెళ్ళద్దు. మీకు కరెక్ట్గా మీకు రీచ్ అవుతుందా లేదా, దీనిలో ప్యాకేజ్ ఎలా ఉంటాయి, దీనిలో శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు మీరుగా డిస్కస్ చేసుకొని నేను సూటబుల్ అవుతానా లేదా, నాకు అసలు మైండ్లోకి ఇది సబ్జెక్ట్ రీచ్ అవుతుందా లేదా అని మీరు చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డోంట్ కంపేర్ విత్ అదర్ జాబ్స్. దీంట్లో ఎలా ఉంటాయంటే శాలరీస్, మీరు ఎక్స్పీరియన్స్తో వెళ్ళారనుకోండి, సపోజ్ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే మీరు ఒక 3 years కానీ 4 years అని ఎక్స్పీరియన్స్తో పెట్టి వెళ్ళారనుకోండి, మీ శాలరీ ఈజీగా 10 to 15 lakhs ఉంటుంది. 10 to 15 LPA అంతే ఉండాలి. ఎందుకంటే అంత కమాండ్ చేయొచ్చు. మన దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా మీకు రియల్ టైం స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ లోపల పోయిన తర్వాత, మరి మీ కంపెనీ లోపల పోయిన తర్వాత, ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకేనా. సో సినారియోస్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఈ టికెటింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ప్రతిదీ ఎవ్రీ వీకెండ్లో సాటర్డేస్లో స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ టిప్స్ ఉంటాయి. ఇలాంటి ప్రతిదీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ప్యానిక్ అవ్వకూడదు, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాను అనే ఫీల్ మీకు రాదు. మీరు 5 years సపోజ్ 5 years పెట్టుకున్నారనుకోండి, 5+ పెట్టుకున్నాము, మాకు శాలరీ ఎంత రావచ్చు. ఓకేనా. జస్ట్ మీరు 15 to 20 పెట్టుకోవచ్చు. అయితే 15 to 20 LPA. అయితే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు లాస్ట్ క్లాస్లో కూడా ఇక్కడ 2 ఉన్నారు, ఆల్రెడీ విన్నారు. వాళ్ళు టెక్ మహీంద్రాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేసేవాళ్ళు, కాగ్నిజెంట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేసేవాళ్ళు, నాన్ ఐటీ చేసేవాళ్ళు, ఎండ్ యూజర్గా చేసేవాళ్ళు 2-3 years నుంచి మీలాగా వేరే ఆర్గనైజేషన్స్లో వాళ్ళు 3 lakhs నుంచి 4 lakhs మాక్సిమం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా. వాళ్ళు 3 years 4 years నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ శాలరీస్ 3 to 4 LPA మాత్రమే ఉండేది. కోర్సు నేర్చుకున్న తర్వాత, జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళ శాలరీ ఒక్కొక్కరి మినిమం 10 lakhs ఉంది. అంటే స్ట్రైట్గా 3 నుంచి 10కి వెళ్ళిపోయారు. 3 నుంచి 10కి వెళ్ళిపోయారు. ఒక అబ్బాయి 3.2 ఉంది, 3.2 LPA ఉండేది, అతనికి 11.8 ఇచ్చారు. స్టిల్ ఈజ్ వర్కింగ్ ఇన్ IBM, ఇంకా చేస్తున్నాడు. ఇప్పటికి లాస్ట్ ఇయర్ ఈ శాలరీది ఇంక్రిమెంట్ పెరిగింటే ఇంకా 12+, 13+ అయింటారు. 3.2 నుంచి 11.8. ఓకేనా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ 4 years, 3.5 4 years ఉంటుంది. వాళ్ళ శాలరీ మామూలుగా మీరు మీ కంపెనీలో కూడా అంతే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు అంతే ఉంటుంది. కానీ అక్కడ ఇచ్చిన వాళ్ళ క్వశ్చన్స్కి వీళ్ళ ఆన్సర్స్ ఆ రేంజ్లో ఇస్తే వాళ్ళు ఇచ్చిన శాలరీస్ 2021 వరకు ఒక అమ్మాయి, 2022 వరకు ఒక అమ్మాయి 0 శాలరీ. మ్యారేజ్ అయిపోయింది, బాబు ఉన్నాడు, ఇంట్లోనే ఉంది. ఓకేనా. సో తను కోర్స్ నేర్చుకుంది, స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఓకేనా. తను హస్బెండ్ సపోర్ట్ చేయాలని చెప్పి కోర్సులో చేరింది. 2022 మార్చిలో చేరింది. ఇప్పుడు తన శాలరీ ఎంత తెలుసా? 25 lakhs, 25 LPA, వర్కింగ్ ఇన్ HCL.